వెల్కమ్ టు జీపాట్. మేము ఎప్పుడు వేరే వాళ్ళ నుంచి వింటూ ఉంటాం కదా, బీ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. అండ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లో కూడా దీని గురించి చెప్పినారు. చాలా మంది వాళ్ళ పాస్ట్ లోనే స్టక్ అయిపోతారు. దీనిని పాస్ట్ ట్రామా కూడా అంటారు. అండ్ చాలా మంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. దీనిని ఫ్యూచర్ అబ్సెస్ అంటారు. మన అంతా టైం పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించే ఆలోచిస్తూ ఉంటాం. దాని వల్ల మన చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ రిగ్రెట్ మాకు ఫ్యూచర్ లో అవుతుంది. ఈ కాలంలో యావరేజ్ హ్యూమన్ అటెన్షన్ స్పాన్ ఒక గోల్డ్ ఫిష్ కన్నా తక్కువ ఉంది. అంటే 8 సెకండ్స్ కూడా ఒక యావరేజ్ మనిషి ఒక పర్టికులర్ థింగ్ మీద ఫోకస్ చేయలేడు. అందుకే ఈ రోజు మేము 5 వేస్ చూడబోతున్నాం దట్ విల్ హెల్ప్ యూ టు బీ ఇన్ ద మూమెంట్. ఈ వేస్ లో కొన్ని సింపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. దిస్ టెక్నిక్ విల్ ఆల్సో ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. నంబర్ 1, లిజన్ టు అదర్స్. అంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఆర్ ఈవెన్ ఫోన్ లో కూడా ముందర వాడు ఏం చెప్తున్నాడని ఫోకస్ తో వినండి. దీంతో మీ కాన్వర్సేషన్ లో డీప్నెస్ వస్తుంది అండ్ మీ అటెన్షన్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో మన సొసైటీలో ఇలాంటి డీప్ కన్వర్సేషన్ లేకపోవడం వల్ల హ్యూమన్స్ లో ఆ బాండింగ్ రావడం లేదు. నంబర్ 2, సైలెన్స్. ఈ టాపిక్ లో నేను వీడియో చేస్తున్నా, అది కూడా తొందరగా వచ్చేస్తుంది. సైలెంట్ ఉండడం వల్ల మీ సెన్సెస్ స్ట్రాంగ్ అవుతుంది. దీని వల్ల మీ మైండ్ సటిల్ థింగ్స్ ని కూడా నోటీస్ చేయగలదు. నంబర్ 3, ఫోకస్ ఆన్ ద బ్రెత్. ఇది యాక్చువల్లీ ఒక మెడిటేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్ చాలా సింపుల్ బట్ యట్ పవర్ఫుల్ ఫర్ కాన్సన్ట్రేషన్. ఈ మెడిటేషన్ ని చేయడానికి మీరు కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ ద బ్రెత్. మీ మైండ్ ఫోకస్ చేస్తున్నప్పుడు చాలా సార్లు డిస్ట్రాక్ట్ అవుతుంది, బట్ మీరు మళ్ళా మీ ఫోకస్ ని మీ శ్వాస మీద పెట్టండి. నంబర్ 4, మంత్రాస్. చాలా రిలీజియన్స్ అండ్ కల్చర్ లో మంత్రాస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు. లైక్ ఇస్లాం లో అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, అండ్ హిందూయిజం లో మోస్ట్ కామన్ మంత్ర ఓం. ఇలాంటి కైండ్ ఆఫ్ మంత్రాస్ చేయడం వల్ల మీ మైండ్ లో సర్టెన్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ పోతాయి. దట్ విల్ స్టేబుల్ యువర్ మైండ్ అండ్ హెల్ప్ యూ టు బీ ఇన్ ద మూమెంట్.